ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ఉద్యోగులకు ఆరోగ్య పథకం జూలై 15 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు ఉద్యోగుల హెల్త్ కేర్ ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. చికిత్స గరిష్ట పరిమితిని 5 లక్షల రూపాయలకు పెంచాలని నిర్ణయించింది. ఈ స్కీమ్ లోకి మరిన్ని వ్యాధులు ఆసుపత్రులను చేర్చే ఆలోచనలో ఉంది తెలంగాణ ప్రభుత్వం. భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులైతే ఒకరి నుంచి మాత్రమే చందా వసూలు చేయాలని హెల్త్ కేర్ ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వేణుగోపాల్ అందిస్తారు. వేణుగోపాల్, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఉద్యోగుల ఆరోగ్య పథకం జూలై 15వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో ప్రారంభం కానుంది. ఈ పథకం విజయవంతమైన అమలుకు సంబంధించి సమగ్ర మార్గదర్శకాలను మరో వారం రోజుల్లో ప్రభుత్వం అధికారికంగా విడుదల చేయబోతోంది. ఇక ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పాటైన ఉద్యోగుల హెల్త్ కేర్ ట్రస్ట్ తొలి అధికారిక సమావేశం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధ్యక్షతన సచివాలయంలో నిర్వహించారు. ఇక ఈ సమావేశంలో వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాల ముఖ్య నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు, పెన్షనర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అత్యంత మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలను వేగవంతం చేసిందని చెప్పి కూడా ఈ సందర్భంగా సిఎస్ స్పష్టం చేయడం జరిగింది. ఇక ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వానికి పలు కీలకమైన ప్రతిపాదనలు చేశారు. గతంలో ఈహెచ్ఎస్ కింద వివిధ చికిత్సలకు గరిష్టంగా కేవలం 2 లక్షలు మాత్రమే చెల్లించేవారని, ప్రస్తుత వైద్య ఖర్చుల దృష్ట్యా ఆ పరిమితిని చికిత్స కనీసం 5 లక్షలకు పెంచాలని చెప్పి కూడా కోరడం జరిగింది. ఇక క్యాన్సర్ వ్యాధిలో వస్తున్న సరికొత్త రకాల చికిత్సలను కూడా ఈ పథకంలో చేర్చాలని, అలాగే ఆయుర్వేద వైద్య విధానాలు కూడా ఈ పథకానికి వర్తింప చేయాలని చెప్పేసి ఇటు పిఆర్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కులం దామోదర్ రెడ్డి అధికారులను విజ్ఞప్తి చేశారు. ఇక గతంలో 1885 రకాల వ్యాధులకు గాను 514 ఆసుపత్రుల్లో ఈ పథకం అమలైందని, ఈసారి ఆ వ్యాధుల సంఖ్యను, ఆసుపత్రుల జాబితాను మరింత పెంచాలని కొందరు నేతలు డిమాండ్ చేయడం జరిగింది. ఇక రాష్ట్రంలోని అన్ని ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రులను విధిగా ఈహెచ్ఎస్ పరిధిలోకి తీసుకురావాలని కోరారు. అలాగే ఆసుపత్రిలో చికిత్స పూర్తయిన తర్వాత క్లెయిమ్ సొమ్మును 15 రోజుల్లోగా యాజమాన్యాలకు చెల్లించకపోతే గతంలో మాదిరిగానే ఈ పథకం నీరుగారిపోయే ప్రమాదం ఉందని కూడా హెచ్చరించడం జరిగింది. ఇక మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రత ధ్యేయంగా నూతనంగా ఏర్పాటైన ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ ఇప్పటికే తొలి సమావేశం కూడా జరిగింది. ఇక ఈ ఉన్నత స్థాయి సమావేశంలో ఉద్యోగుల హెల్త్ స్కీమ్ కు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నూతన క్యాష్లెస్ స్కీమ్ ను కూడా రాబోయే జూలై 15 నుంచి ప్రారంభించినట్లు ట్రస్ట్ ప్రకటించడం జరిగింది. ఇక పథకం అమలుకు సంబంధించి సంపూర్ణ మార్గదర్శకాలు, సమగ్రమైన నిబంధనలు మరో వారం రోజుల్లోనే విడుదల చేయబోతున్నారు. ఇక ఈ నూతన విధానం ద్వారా ఉద్యోగులకు మరింత పారదర్శకంగా, వేగంగా వైద్య సేవలు అందుతాయని కూడా ధీమా వ్యక్తం చేయడం జరిగింది. ఇక ఈ సమావేశంలో ఉద్యోగుల చందాల మినహాయింపుపై ఒక స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు. ఇక భార్యాభర్తలు ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులైన పక్షంలో ఇకపై ఒకరి నుంచి మాత్రమే చందా తీసుకోవాలని ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో నిబంధనల ప్రకారం ఇద్దరి నుంచి అదనంగా మినహాయించి ఈ సొమ్మును తీసుకునేవారు. అయితే ఇందుకు సంబంధించి రానున్న రోజుల్లో తదుపరి బోర్డు మీటింగ్ లో వివిధ జబ్బులకు సంబంధించి, అలాగే ప్యాకేజ్ రేట్లు, నెట్వర్క్ హాస్పిటల్ జాబితాను ఖరారు చేయాలని చెప్పి కూడా ట్రస్ట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక ఈ పథకం విజయవంతంగా చేయడానికి వారం రోజుల్లో హాస్పిటల్ యాజమాన్యంతో, ప్రతినిధులతో ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు కూడా ట్రస్ట్ సభ్యులు ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు. ఇక ఈ మొదటి సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ఒకటి, భార్యాభర్తలు ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులైన పక్షంలో ఈహెచ్ఎస్ పథకం కోసం దంపతుల్లో ఒకరి నుంచి మాత్రమే చందా సొమ్మును మినహాయిస్తారు. ఇక గత నెలలో పొరపాటున దంపతులు ఇద్దరి నుంచి జీతాల నుంచి చందా వసూలు చేసినందుకు అలా అదనంగా మినహాయించిన సొమ్మును తిరిగి ఉద్యోగుల ఖాతాలో జమ చేసేలా ప్రభుత్వం త్వరలోనే అధికారిక ఉత్తర్వులు జారీ చేయనుంది. ఇక వారం రోజుల్లో ప్రముఖ ఆసుపత్రుల యాజమాన్య ప్రతినిధులు, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, హెల్త్ కేర్ ట్రస్ట్ సభ్యులతో ఒక ఉమ్మడి సమన్వయ సమావేశాన్ని కూడా నిర్వహించాలని చెప్పి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక రానున్న రోజుల్లో ఆసుపత్రులకు చెల్లించాల్సిన వివిధ ప్యాకేజీలు, వైద్య రేట్లు, అలాగే ఈ పథకం కింద సేవలు అందించే హాస్పిటల్ తుది జాబితాను అధికారికంగా ఖరారు చేయబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ వేణుగోపాల్.